కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక షర్మిల ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్రనేతలందరితో భేటీ అవుతున్నారు. నేడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో వైఎస్ షర్మిలారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో మణిక్కం ఠాగూర్ సమావేశానికి హాజరయ్యారు. కాగా నేటి ఉదయం కేసీ వేణుగోపాల్ను షర్మిలారెడ్డి కలిశారు. కాంగ్రెస్ దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ అని షర్మిల అన్నారు. అది దేశ సంస్కృతిని కాపాడిందని, ఈ దేశ పునాదిని నిర్మించిందని కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సేవలు అందించిందని, రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా భారత ప్రజల విశ్వాసాన్ని చెరగొన్నారని తెలిపారు. ఆయన వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. తెలంగాణలో కూడా గెలవటం ఖాయమని తెలిసి కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ కు మద్దతిచ్చానని ఆమె వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఆ రకంగా నా పాత్ర కూడా ఉన్నందున సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజలకు మేలు చేస్తుందన్న విశ్వాసం తనకుందని షర్మిల తెలిపారు. విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జక్రాన్పల్లిలో దాతలు సమకూర్చిన 3 కోట్లతో నిర్మించిన పాఠశాలను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రాంతంలోని ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది సామాన్యులకు సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు, లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేయడం శుభతరుణమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసిన హిందువుల మనోభావాలను కాపాడారని వెల్లడించారు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి కాలేదని, బీఆర్ఎస్ పార్టీ అసహనానికి గుర్తై కాంగ్రెస్ పార్టీ 420 చీటర్స్ గా క్రియేట్ చేస్తుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని పొన్నం గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్జీఓ సంఘానికి 77 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. అలాంటి చరిత్ర ఉన్న ఉద్యోగులు క్రమశిక్షణతో మెలగాలని ప్రభాకర్ సూచించారు. తప్పకుండా భవిష్యత్ పరిపాలన చూస్తారు, కానీ విధి నిర్వహణ వైఫల్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదనే మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట. అధికారులనే ప్రజా సమస్యలకు వారధులుగా ఉపయోగించుకొని భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. ప్రజల సమస్యల్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి గౌరవంగా మన యొక్క విధి నిర్వహణ చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు కావాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కేసీఆర్ కు బినామీ తాను కాదని, కాంగ్రెస్ పార్టీ నేతలే అని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్లతో బిజినెస్ చేసిన వారు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారని తెలిపారు. తాను ఎన్నడూ కేసీఆర్ను కలవలేదని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లెటర్ రాయాలని డిమాండ్ చేస్తే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు. సీబీఐ ఎంక్వైరీ విషయంలో గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లను మాత్రమే తాను గుర్తు చేశాను. కానీ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రులు అహంకారంతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ఆదాయం ఎంతో, నా ఆదాయం ఎంతో, ఆయన ఏ విధంగా సంపాదించారో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసును. దీనిపై ఏ ఎంక్వైరీనైనా నేను సిద్ధమని సవాల్ విసిరారు. దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ రామాలయాన్ని మొదలుపెట్టి 22వ తారీఖు నాడు, ఈ నెల 22వ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో
భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ గల్లీ గల్లీలో ఆ తలంబ్రాలని ఊరేగింపు చేసి ఇవాళ 22వ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతుల నుండి భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో, వాడలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ వాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యాత్ర శుభం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఆలయ ఇనాగరేషన్. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు గూదిబండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. మొత్తం ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చేది నమ్మకం లేక ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ముందే చెప్పారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం కాదు, హామీలు అమలు చేయకపోతే ప్రజలు కాంగ్రెస్ ను రద్దు చేస్తారని హెచ్చరించారు. 200 యూనిట్లు ఉచితమని ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అమలు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కొత్తగా ఇచ్చే కళ్యాణలక్ష్మి పథకానికి 1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలని కోరారు. గొప్ప పథకం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్ తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా, పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము, డెఫినెట్ గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్ ఎవరి పేరు మీద అయితే అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని, సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టిందని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రేపటి వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన ఇన్ఛార్జి సువర్ణ, అధికారులకు అబీబ్, పద్మారావు, శ్రీకాంత్, నెహా, సంధ్య, రాణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. సమావేశాల సందర్భంగా పలు రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. విద్యుత్ రంగంలో 3 అంశాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్టు శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లలు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా రేవంత్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక విన్నపం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సిబిఐకి అప్పగించవద్దని తమ్మినేని కోరారు. ఈ మేరకు ఆయన రేవంత్ లేఖ రాశారు. కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. అనంతరం జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున ఇస్రో చైర్మన్ సోమనాథ్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి అందజేశారు. జేఎన్టీ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు సోమనాథ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాటు వారి సంకల్పాన్ని ఎప్పుడు వదలకూడదని సోమనాథ్ సూచించారు. తాము కూడా ప్రస్తుతం ఇస్రో తరపున వివిధ ప్రయోగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వివిధ కార్యక్రమాలకు తాము వెళ్తుంటే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఇస్రో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థులు ఏదో ఒక గోల్తో ఉన్నత శిఖరానికి ఎదగాలని సూచించారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబు ఖరారైంది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగల మైసమ్మ రింగ్ రోడ్ వద్ద రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నట్లుగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు అనుకోని ఉన్న ప్రాంతంలో 36 హోల్ రింగ్లను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ హైదర్గూడ నివాసి అంతర్జాతీయ జిమ్నాస్టిక్ ఫ్లైఓవర్ అరుణారెడ్డి సత్తా చాటుతోంది. ఒడిశాలోని స్టేడియంలో జిమ్నాస్టిక్లో ఫ్లోర్ యాక్సెస్ సిల్వర్ మెడల్ సాధించింది. నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ దక్కించుకుంది అరుణారెడ్డి. గతంలో కూడా అరుణ భారతదేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్ కాంపిటీషన్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ భారత్కి తీసుకొచ్చింది. తెలంగాణ నుంచి బరిలో దిగి మరోసారి ఒడిశాలో సిల్వర్ మెడల్ సాధించింది బుద్ధ అరుణారెడ్డి. సాధారణంగా పెద్ద పెద్ద బంగారు ఆభరణాల దుకాణాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు ఉంటాయి. అయితే ఆమె చోరీ చేసిందంటే యజమానులకి కాదు, ఎవరికి అనుమానం రాదు. మెరుపు వేగంతో నగలు మార్చేస్తుంది. సీసీటీవీ నిఘా ఉన్న ఆ నిందితురాల్ని గుర్తించేందుకు నెలల సమయం పట్టిందంటే ఆమె హస్తలాఘవం ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితురాలు హైదరాబాద్ సూరత్ నగర్ పోలీసులకు చిక్కింది. ఆమె నుంచి 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. అండ్ తనని తీసుకొని అరెస్ట్ చేయగా మనకి మన సరూర్ నగర్ కేసుతో పాటు ఇంకొక 5 కేసెస్ కన్ఫర్మ్ చేసింది. ఆ 5 కేసెస్ లో సరూర్ నగర్ లోనే మనకి 2023లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అండ్ అట్లానే చైతన్యపురిలో 2024లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇది కాకుండా కూడా మనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఒకటి, ఇంకా కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంకొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ టోటల్ వర్త్ గోల్డ్ వచ్చి మనకి రికవర్ అయిన దానికి మొత్తం అంతా 5 కేసులు అన్నిట్లలో కలిపి 12 lakhs వర్త్ గోల్డ్ రికవర్ అవ్వడం జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్లపై ఫిర్యాదు చేశాడు ఓ వికలాంగుడు. ఫిర్యాదులో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. వికలాంగుడికి కేటాయించిన ప్రభుత్వ భూమి నకిలీ పత్రాలు తయారు చేసిన మరో ప్రభుత్వ ఉద్యోగి పేరు మీద ఉందని తెలిపారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమన్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై తహసీల్దార్ పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నట్లు బాధితుడు తెలిపారు. దీనిపైన మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది. దానికి మేము కోరేది ఏంటంటే, రాంబాబుకి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆయన వికలాంగుడు. మరి సుధాకర్ వర్మ ఏ ఆధారం లేకుండా కూడా ఎంఆర్ఓ గారు అంటే మరి ఎంఆర్ఓ పైన కేసు పెట్టడం జరిగింది. ఏ గారు కూడా అనుకూలంగా స్పందించారు. ప్రభుత్వంలో మార్పులు కూడా వచ్చినాయి. ఇప్పుడు సామాన్యులు కూడా న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను మహిళలు గమనించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారికి త్వరలోనే ప్రజలు చెక్ పెడతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎట్లా సిలిండర్ 2500 ఇంకా ఒక నెల రోజులు కూడా కాలే, 48 గంటలల్లా ఉచిత బస్ ప్రయాణం బాగలేదంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి మీరేం చెప్పాలి మాకు? 9.5 ఏళ్ళు మరి బీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు ఓటేసిరు? వచ్చిందా సోని దాని వచ్చిందా? ఆమె మంచిగా చేస్తే ఆమె కూడా ఇంకా 20 సంవత్సరాల దాకా వస్తుంది మేడము. మీరందరూ ఆశీర్వదించండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ బస్సులు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయే విధంగా చూస్తున్నాం. రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళకి బస్సు ఫ్రీలు ఇచ్చినందుకు బస్సులు పాడైపోతున్నాయని నిన్నటి వరకు వాళ్ళ యూనియన్లు అంతా కొట్లాడుతుండే. అటు ఆర్టీసీ యూనియన్ లేపిండు, ఇటు ఆటో రిక్షాలను లేపుతున్నాడు. ఇప్పుడు పెట్టారు. సో యూఆర్ ఫీలింగ్ హ్యాపీ. స్టూడెంట్స్ కాబట్టి ఫ్రీ బస్ లేకుండా ఇప్పుడు అప్పుడు ఫ్రీ బస్ కూడా లేకుండా పెట్టుకుంటే మీరు డబ్బులు పెట్టుకొని పేర్లన్నీ ఎక్కువ. కానీ ఇప్పుడు ఈ మహాలక్ష్మి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న 30వ తేదీలలో చెలో ఢిల్లీ పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. చెలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి
చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50% పెంచాలి. తదితర డిమాండ్లతోటి ఈ నెల 29, 30 నాడు 4 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున చెరో ఢిల్లీ ముట్టడి చేసి పార్లమెంటును ముట్టడించాలని ఈనాడు జరిగిన నిరుద్యోగ బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల కాలంలో 162 సార్లు పార్లమెంట్ ముట్టడి ధర్నా చేశాం. ఇక అంతేకాకుండా 100కి పైగా సార్లు 34 నుంచి 100 ప్రధానమంత్రితో కలిసి బీసీల దీవెన మీద చర్చలు జరిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చర్చలు జరిపి ఆయన వచ్చిన మొదటి సంవత్సరం, 2వ సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలలో భాగంగా ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని అభయహస్తం కింద ఈరోజు నాగులపల్లి గ్రామం 14, 15 వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నా కుటుంబ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఏ ఇబ్బంది లేకుండా 5 గ్యారెంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిలప్ చేసి, మీరు చేయకపోయినా మేము ఫిలప్ చేసి మీకు లబ్ధి పొందేలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలందరూ సహకరించి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మీరు వినియోగించేలా మీరు ఉపయోగించుకోవాలని, మేము కూడా దానికి అనుగుణంగా మీకు పూర్తి సహకారాలు, ఇక్కడున్న సర్వీస్లో మీకు సర్వీస్ చేయడానికి మీ ఫామ్స్ ఫిలప్స్ కానీ, మీకు కావాల్సిన సమాచారాన్ని కానీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. మేము అందుబాటులో ఉన్నాం. మీరందరూ వచ్చి మీరు ఏ ఇబ్బంది పడకుండా ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని. మార్చి 15న సెక్రటేరియట్ ముందు ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. 6 పథకాలు పూర్తిగా అమలు కాకపోతే తాను అడిగిన 100 రోజుల గడువు మార్చి 15న పూర్తి కావడం జరుగుతుందన్నారు. ఈలోపు ప్రజలందరికీ తాను చేసిన హామీలను నిర్వర్తించకపోతే ప్రజలతో పాటు తాను సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తానని గట్టిగా ఘాటుగా స్పందించారు. ప్రజాపదం కార్యక్రమంలో ప్రజలు తమ పనులు వదిలేసుకొని అప్లికేషన్ పెట్టడం జరుగుతుందని, ఎలాంటి గైడ్ లైన్స్ లేకపోవడం, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చాలా బాధాకరంగా ఉందని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలను పూర్తి చేయకుంటే మార్చి 15వ తారీఖు తర్వాత ప్రజలందరితో కలిసి సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తాను. మీరు ప్రజల సంక్షేమం కోసమని చెప్పి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నాను. అందులో ఎలాంటి గైడ్ లైన్స్ లేకున్నా, ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నా సరే ప్రజలందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మరి మీకు గౌరవించి ప్రభుత్వానికి అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మీరు ఈ 6 గ్యారెంటీలు పూర్తి కావాలి అని అంటే 100 రోజుల సమయం కావాలి అని అడిగారు. ఈ 100 రోజుల సమయం మార్చి 15వ తారీఖు పూర్తి అయిపోతుంది. ఆ సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి వగేరా వగేరా మేము చేయలేకపోతున్నాము అని చెప్పి డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీరు గత ప్రభుత్వం లాగా చేసిన ప్రతి ఒక్క పబ్లిక్ స్కీమ్స్ అన్నిటిని శాంపుల్ స్కీమ్స్ గా మార్చేసి ప్రజల మనోభావాలతోటి ఆటలాడితే మాత్రం మేము ఊరుకోము.